దిస్ ఇస్ ఝాన్సీ IPS సార్. ఒక మేజర్ కూతురు ఎలా ఉండాలో అలాగే ఉన్నావమ్మా. గుడ్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఇదొక క్రిటికల్ కేస్. దీన్ని నువ్వు హ్యాండిల్ చేయగలవేమో చూడు. ఓకే. ఐఎమ్ రెడీ టు టేక్ దిస్ కేస్ సార్. యు నో హీ ఈస్ వెరీ డేంజరస్ అండ్ మోస్ట్ పవర్ఫుల్. మన పోలీసుల పవర్ ఏమైనా తక్కువ సార్? ఈ దేశంలో మన స్టేట్ పోలీస్ అంటే ఒక టాక్ ఉంది, క్రేజ్ ఉంది. ఒంటి మీద యూనిఫామ్, బాడీలో పవర్ ఉంది సార్. క్రిమినల్స్ కి టెర్రర్ పుట్టించడానికి చేతిలో గన్ను, అందులో బుల్లెట్స్ ఉంటే చాలు. కసిగా ఒక్కసారి షూట్ చేశామంటే రాక్షస సామ్రాజ్యపు కిరీటాన్ని ధరించిన రారాజు ఎవడైనా బుల్లెట్ దించి ఎన్కౌంటర్ చేసి పడేస్తాను సార్. బట్ వన్ కండిషన్ సార్. ఏంటది? నేను ఈ కేసు టేకప్ చేశాక ఎలాంటి ట్రాన్స్ఫర్స్, పొలిటికల్ ప్రెషర్స్, డిపార్ట్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ ఏది ఉండకూడదు, ఇంక్లూడింగ్ యూ ఆల్సో సార్. ఈ కేసుకి సంబంధించి నేను ఎవరిని తీసుకొచ్చి ఇంట్రోగేషన్ చేసినా ఎందుకు ఏంటి అని ఎవరు ప్రశ్నించకూడదు. అటువంటి ప్రెజర్స్ ఏవి ఈ కేసులో నీకు ఉండవమ్మా. మన డిపార్ట్మెంట్ నుంచి నీకు ఫుల్ స్పెషల్ పవర్స్ ఇస్తున్నాను. గో హెడ్. థ్యాంక్ యూ సార్. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి నేరుగా వెళ్ళిపోతున్నావు? ఆడపిల్లకి అంత స్పీడ్ ఉండకూడదు. ఆడపిల్లలు ఇదిగో ఇలా వినయంగా వెయిట్ చేయాలి. వెళ్ళి కూర్చో. కూర్చోమని చెప్పానుగా, వెళ్ళి కూర్చో. వస్తున్నాను సార్. సార్ పిలుస్తున్నారు, వెళ్ళండి. అర్థమైందా? హలో, ఎక్స్క్యూజ్ మీ. నిన్న లెగ్ పీస్ బాగాలేదు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఒక నిమిషం. ఓకే ఓకే, పట్రా. ఎస్, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఝాన్సీ IPS ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్. నమస్తే మేడం. సారీ మేడం, ప్లీజ్ మేడం, రండి మేడం, కూర్చోండి. ఆ నీలకంఠ ఫైల్ తీసుకురండి. ఏంటి మేడం, నీలకంఠ ఫైలా? అదే ఫైల్. ఓకే. తీసుకోండి మేడం. FIR రాసింది ఎవరు? నేనే మేడం. మీరు ఎన్నేళ్లుగా సర్వీస్ లో ఉన్నారు? 15 yearsగా మేడం. ఇది మొత్తం ఖాళీగా ఉంది. మేడం, అది ఆ నీలకంఠం గురించి జనం ఏదైనా చెప్తేనే కదా మేడం నోట్ చేయడానికి. ఆ నీలకంఠం ఏ చెప్తే అదే రాసుకోవాలి మేడం. అతని ముందు నిలబడి మాట్లాడే ధైర్యం ఇక్కడ జనానికి లేదు మేడం. చివరికి ఆఫీసర్లు కూడా మేడం. లా అండ్ ఆర్డర్ ఎక్కడైనా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, కానీ ఈ సిటీలో ఆ నీలకంఠం చేతిలో ఉంటుంది. అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఒకటి ట్రాన్స్ఫర్ అవుతారు, లేదా మర్డర్ అవుతారు, లేదా మిస్ అవుతారు. వాడు పొలిటికలీ చాలా పవర్ఫుల్ మేడం. ఇక రౌడీయిజంలో రాక్షసుడు మేడం. రౌడీలకు, రాజకీయ నాయకులకు సలాం చేయడానికి తలెత్తడం మాత్రమే చేస్తూ అలా జీవితాంతం తలదించుకుని బతకడం మంచిది కాదు. మనం పోలీసులు తల ఎత్తుకుని బతకాలి. శాంతి భద్రతల్ని కాపాడమే మన ధ్యేయం కావాలి. సార్, ముందు మేడం కి మేడం CBI ఆఫీసర్. నీ పేరేంటమ్మా? శ్వేత మేడం. ఏమైంది మేడం, నేను విక్రమ్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను మేడం. పెళ్లి చేసుకుంటానని అబద్ధ ప్రమాణాలు చేసి నమ్మించి మోసం చేశాడు. ఇప్పుడు నన్ను కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అందుకే కంప్లైంట్ ఇద్దామని వచ్చాను మేడం. ఈ కేసుని వెంటనే క్లియర్ చేయండి. ఎస్ మేడం. ఏయ్, ఎస్ మేడం. పోలీస్ స్టేషన్, పోలీసులు అంటే న్యాయం జరుగుతుందని జనం ఒక నమ్మకంతో వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళ కష్టం తెలుసుకుని న్యాయం చేయడానికి బదులు వాళ్ళని ఎగతాళి చేస్తున్నావేంటి? సిగ్గులేదా నీకు? మరోసారి ఇది రిపీట్ అయిందంటే ఒంటి మీద యూనిఫామ్ లేకుండా చేస్తాను. సారీ మేడం. బీ కేర్ఫుల్. మేడం, స్టాఫ్ రెడీగా ఉన్నారు. ఓకే మేడం, ఇతను రాహుల్ రిపోర్టింగ్ మేడం. శంకర్ రిపోర్టింగ్ మేడం. ఒక ప్రశ్న. ఇలాంటి క్రిటికల్ కేసుని ఒక లేడీ ఆఫీసర్ కి అప్పగించారు. గవర్నమెంట్ దీన్ని రాజకీయం చేయాలని చూస్తోందా? మేడం, ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు ఏమైనా తెలిసిందా? త్వరలోనే మీ అందరికీ
ఒక బ్రేకింగ్ న్యూస్ ఇస్తాను. మీ అందరి కోఆపరేషన్ మాకిప్పుడు కావాలి. థ్యాంక్ యూ. మేడం మీకు సపరేట్ గెస్ట్ హౌస్ ఆఫీసు అరేంజ్ చేశారు మేడం. సార్ ఫోన్ చేసి చెప్పారు. ఓకే. నమస్తే మేడం. హూ ఆర్ యూ? నా పేరు వెంకటేష్, శ్రీనివాసమూర్తి గారి మేనేజర్ మేడం. ఆ రోజు ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుంది ఎవరు? మా డ్రైవర్ మేడం, రామయ్య. ఒక్క నిమిషం మేడం, పిలుస్తాను. రామయ్య. నమస్తే మేడం, నా నమస్తే. పేరు రామయ్య, శ్రీనివాసమూర్తి గారి కార్ డ్రైవర్ని. ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు ఎయిర్పోర్ట్ నుండి అయ్యగారిని సౌందర్య మేడంని పికప్ చేసుకున్న తర్వాత ఐశ్వర్య మేడం చనిపోతే చూడటానికి వెళ్ళాం మేడం. అంత్యక్రియలు ముగిశాక నీలకంఠ గారు అయ్యగారిని డ్రాప్ చేస్తారని చెప్పారు. నేను అక్కడి నుంచి తిరిగి వచ్చేసాను మేడం. ఆ తర్వాత వారి ఇంటికి ఏమైనా వచ్చారా? లేదు మేడం, పోనీ ఎవరైనా ఫోన్ చేశారా? ఫోన్ కూడా చేయలేదు మేడం. మీరేమైనా తనకి ఫోన్ చేశారా? నేను ట్రై చేస్తూనే ఉన్నాను మేడం, బట్ స్విచ్ ఆఫ్లో ఉంది. వారికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేదు మేడం, దేవుళ్ళు లాంటి మనిషి, వారికి శత్రువులంటూ ఎవరూ లేరు. ఐశ్వర్య పెళ్లికి సంబంధించిన వీడియో ఆల్బమ్, సీడీలు ఏమైనా ఉన్నాయా? సీడీ ఉంది మేడం, తీసుకొస్తాను. ఓకే. ఒక్క నిమిషం మేడం. ఓకే. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాల్సి వస్తే కాల్ చేస్తాను. ఓకే మేడం. నమస్కారం. నమస్కారం మేడం. నమస్కారం. ఏం అన్యాయం మేడం. ఈ ఇంటి పెద్దమ్మాయి ఐశ్వర్య యాక్సిడెంట్లో చనిపోయింది. తన చావుకు వెళ్లిన అయ్యగారు ఏమయ్యారో తెలియటం లేదు. వాళ్ళ కుటుంబం కనపడటం లేదు మేడం. ఈ కేసు మీకు అప్పగించారని టీవీలో చెప్పారు, అందుకే వచ్చాం మేడం. వీలైనంత త్వరగా వాళ్ళ జాడ కనుక్కోండి మేడం. తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తానమ్మా. లేకపోతే కేక్ మెల్ట్ అయిపోతుంది. ఏ మేడం వచ్చారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గీత. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ మేడం. గుడ్ రండి. సారీ కాస్త లేట్ అయింది. హ్యాపీ బర్త్డే టు యు. మా బాసు నీలకంఠం గారి ఎంక్వైరీ చేయడానికి వచ్చిన ఆఫీసర్ నువ్వేనా? ఈ రోజు నిన్ను వదిలిపెట్టను చూడు, నీ అంత చూస్తాను. మీరు వెళ్ళి హ్యాపీగా పార్టీ చేసుకోండి. నేను వీడి పార్ట్స్ విరగొడతాను. She's power, she's fear, she's terror, Jancy. She's power, she's fear, she's terror, Jancy. Jancy, 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 Jancy. She's fear, she's terror, Jancy. She's power, she's fear, she's terror, Jancy. She's power, she's fear, she's terror, Jancy. She's power, she's fear, she's terror, Jancy. ఏయ్,
గేట్ ఓపెన్ చేయి. ఎవరు నువ్వు? మేడం వచ్చారు, ముందు గేట్ ఓపెన్ చేయి. పర్మిషన్ ఉందా? నీలకంఠం గారిని కలవాలి, గేట్ ఓపెన్ చేయి. నీలకంఠం గారి పోస్టర్లో రోడ్డు మీద చాలా ఉంటాయి, వెళ్ళి చూసుకోండి. బావయా మేడం ఎంత చెప్పినా గేట్ ఓపెన్ చేయనంటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, యూ. నీకు చెప్తే అర్థం కదా? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏయ్, మేడం పిలుస్తున్నారు, రా. బయట సెట్ చేసుకో. తను డమ్ అండ్ డెఫ్. మీరు చెప్పేదేం వినపడదు. తనకి మాటలు కూడా రావు. ఎవరు మీరు? ఏం కావాలి? నీలకంఠం గారిని కలవాలి. ఒక్క నిమిషం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకం ఇవ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం ఓం. ఎవరు? గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఇస్ ఝాన్సీ ఐపీఎస్. ఓ, పోలీస్. రెగ్యులర్గా బొకేలు తీసుకుని బ్లెస్సింగ్స్ కోసం వస్తుంటారు. పండగలు వచ్చినప్పుడు చందాల కోసం వస్తుంటారు. అంతేకాదు, రికమెండేషన్ చేయండి ప్లీజ్ సార్ అని వస్తుంటారు. మీరెందుకు వచ్చినట్టు? మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. వాట్? నన్ను ఎంక్వైరీ చేస్తావా? ఎవరైనా నా ఇంట్లోకి రావాలంటే ముందుగా వాళ్లకు నా పర్మిషన్ కావాలి. అలాగే నేను నీకు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా వచ్చేస్తే చెప్తానా? బ్యాడ్ టైం వస్తే ఎవరు ఇన్విటేషన్ ఇవ్వక్కర్లేదు. వస్తున్నానని ఎవరికి ఇన్ఫార్మ్ కూడా చేయక్కర్లేదు. మిమ్మల్ని స్టేషన్కి రమ్మంటే మీ గౌరవం పోతుందని నేనే ఇక్కడికొచ్చాను. పర్వాలేదు. వచ్చిన విషయం? ఆ విషయానికే వస్తున్నాను. శ్రీనివాస్ మూర్తి మిస్సింగ్ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాను. వాట్? శ్రీనివాసమూర్తి గారు మిస్ అయ్యారని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది నేనే. తను ఎక్కడున్నారో తెలుసుకోకుండా నా దగ్గరికి వచ్చారేంటి? నాకేంటి సంబంధం? యూర్ రైట్ సార్. మీ రిలేషన్ అయిన కారణంగానే తను మిస్ అయ్యారు. అండ్ అకార్డింగ్ టు అవర్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్ మూర్తి గారికి అసలు శత్రువులే లేరు. అండ్ వన్ మోర్ థింగ్ సార్, అదే రోజు వారి రెండో అమ్మాయి మిస్ అయింది. ఆ విషయాన్ని కంప్లైంట్లో మీరు మెన్షన్ చేయలేదు. వాట్ డు యు మీన్? దేశంలో ఎవరు మిస్ అయినా నేనేనా రెస్పాన్సిబుల్? నేనెవరో తెలుసా? నా పవర్ ఏంటో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ తెలుసా? 3 సార్లు ఎమ్మెల్యే అయి రాజకీయ గౌరవం వద్దు అనుకొని వదిలేశాను. వద్దనుకుని కాదు, మీ గూండాయిజం వల్ల పార్టీ గౌరవం దెబ్బతింటోందని గేట్ పాస్ ఇచ్చి పంపారు. నీలాంటి పోలీస్ ఆఫీసర్స్ని చాలా మందిని చూశాను. ఇప్పటిదాకా మీరు చందాలు తీసుకున్న పోలీసుల్ని మాత్రమే చూసుంటారు. అలాగే తల వంచి సలాం కొట్టే పోలీసుల్ని చూసుంటారు. బట్ ఈ ఝాన్సీ లెక్కే వేరు. 24/7 ఆన్ డ్యూటీ. మా నాన్నగారు దేశంలోకి వచ్చే టెర్రరిస్టుల్ని మట్టి కరిపించారు. నేను దేశంలో పాతుకుపోయిన నీలాంటి క్రిమినల్స్ ని మట్టి కరిపిస్తుంటాను. నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది. వచ్చిన పని అయిపోయిందా? ప్లీజ్ మీ అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోండి. విల్ సీ యు సూన్.
She's power, she's fear, she's terror, dancing. She's power, she's fear, she's terror, dancing. Dancing, 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 dancing. She's power, she's fear, she's terror, dancing. She's power, she's fear, she's terror, dancing, dancing. వాణిలా తీసుకురండి. సార్ నేనెక్కడికి రాను సార్, నేను రాను సార్. ఎక్కడికో చెప్తారా? నేనెక్కడికి రాను సార్. సార్ వదలండి సార్, ఏయ్, రాను సార్. నా ఇంటికే వచ్చి నా మనిషినే బెదిరిస్తున్నావా? వదలవాణ్ణి. She's power, she's fear, she's terror, dancing. ఏయ్, Power, she's fear, she's terror, dancing. ఏయ్, రారా. Dancing, 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 dancing. She's power, she's fear, she's terror, dancing. చెయ్యి తీరా, వదులు, చెయ్యి తీరా. వదులు. ఏయ్, డ్యూటీలో ఉండగా ఎవరైనా నన్ను డిస్టర్బ్ చేస్తే ఒక్కొక్కడికి బొక్కలు ఎరగొట్టి బోన్లో వేస్తాను. నా ఇంటికొచ్చి నా మనిషిని అరెస్ట్ చేస్తావా? ఎవరిని ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా అరెస్ట్ చేసే స్పెషల్ పవర్స్ డిపార్ట్మెంట్ నాకు ఇచ్చింది. కావాలంటే చదువుకో. నేను చెప్పలేదు బాబు, నన్ను వదిలేయండి. అయ్యో వాళ్ళదేం తప్పులేదు, వదిలేయండి వాళ్ళని. వదిలేయండి. నీకు సపరేట్ గా చెప్పాలా? పట్టుకోరా. ఏయ్, ఆ. She's power, she's fear, she's terror, dancing. She's power, she's fear, she's terror, dancing. Dancing, 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 dancing. She's power, she's fear, she's terror, 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 dancing. Dancing, 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 She's power, she's fear, she's terror, dancing. She's power, she's fear, she's terror, dancing. నేనేమి చెప్పలేదు కదా మేడం. నేనేదో ఇన్ఫర్మేషన్ చెప్పానని మీడియా ముందు ఎందుకు చెప్పారు మేడం? ఆ నీలకంఠం నేనేదో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నన్నే చంపాలని చూశాడు మేడం. ఇప్పుడు నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి మేడం? కాపాడిందెవరు? మీరే మేడం. ఒప్పుకుంటాను, కానీ ఆ నీలకంఠం గురించి మాత్రం ఏం అడగండి మేడం. ఏయ్ పదవే వెళ్దాం. ఓకే, వెళ్ళు. ఆల్రెడీ తన మనుషులు బయట నీకోసం వెయిట్ చేస్తున్నారట. మిమ్మల్ని కాపాడడానికి అప్పుడు నేను వచ్చాను. మరి ఇప్పుడెవరు వస్తారు? ఏంటి మేడం మీరు ఇలా టార్చర్ పెడుతున్నారు? చూడు రాంప్రసాద్, క్రూర జంతువులు జనవాసాలకు వస్తే అందరూ ఒక్కటై వాటిని చంపేస్తారు. అవి ఎప్పుడూ బోన్లో ఉండడమే మంచిది. నేను చెప్పేది అదే. మా కంపౌండ్లోకి ఎంటర్ కావాలంటే నా పర్మిషన్ ఉండాలి. నన్ను కలవాలంటే అపాయింట్మెంట్ ఉండాలి. నువ్వు మళ్ళీ మళ్ళీ హద్దులు దాటుతున్నావు. చూడండి,
నాకీ హద్దులంటూ అసలేమీ లేవు. ఒక్కసారి కేస్ అనే బ్యాట్ని పట్టుకున్నానంటే గ్రౌండ్ మొత్తం నాదే. ఝాన్సీ, నేను చాలా డేంజర్. చచ్చిపోతావు. వాట్ యు మీన్? మెడికల్ లాంగ్వేజ్లో డేంజర్ అంటే ప్రమాదంలో ఉన్నట్టు లెక్క. చూడు, నువ్వు ఒక ఆడదాని మరి వదిలేస్తున్నావు. నువ్వు పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆ వెధవ రాంప్రసాద్ గాడు నీ దగ్గర నా గురించి ఏవేవో వాగుంటాడు. వాటిని నమ్మడానికి ముందు క్లూస్ కావాలి. ఏంటి సార్ మీరు? మీ గురించి నేను ఎంత బిల్డప్ ఇచ్చానో ఆ బిల్డప్కి తగ్గట్టు మీరుండాలి సార్. ఓ, ఆ రామ్ ప్రసాద్ ఏదైనా చెప్పుంటాడనే కదా టెన్షన్లో గ్లాస్ పగలగొట్టారు. మీకొక విషయం తెలుసా? ఆ రామ్ ప్రసాద్ నాకు అసలేం చెప్పలేదు. మరి టీవీలో చెప్పింది? అదంతా నా మైండ్ గేమ్ సార్. ఝాన్సీ, నా గురించి నీకు సరిగ్గా తెలియక ఆట ఆడుకుంటున్నా. ఆట ఆడుకోవాలనే వచ్చాను సార్. ఏయ్, ఆ నీలకంఠానికి కంఠంలో విషం ఉంటే ఈ నీలకంఠానికి నిలువెల్లా విషం ఉంది. నీకో ఛాన్స్ ఇస్తున్నాను ఝాన్సీ. ఈ కేసుని ఇప్పుడే క్లోజ్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీ మాటలకి భయపడేదాన్నే అయితే ఈ కేసుని టేకప్ చేసేదాన్నే కాదు. అది సరే, నీ ముద్దుల కొడుకు ఎక్కడున్నాడేంటి? వాడితో పనేంటి? ఒక విషయం వెలుగులోకి రావాలంటే చాలా కలుపు మొక్కల్ని పీక్కుంటూ పోవాలి. అందుకే గో అండ్ సర్చ్. మేడం, మొత్తం అంతా వెతికాం, ఎక్కడా లేడు. ఎక్కడున్నాడు తను? చూడు, తన భార్య యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత వాడు పిచ్చివాడ్లా మారిపోయాడు. వాడెక్కడున్నాడో ఏంటో నాకు కూడా తెలీదు. ఇదిగో, ఇది వాడు విజిటింగ్ కార్డు. ట్రై చేసి చూడు. మేడం, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వాడు దొరికితే నాకు అప్పగించు. అప్పగిస్తానో లేక వాడికి తోడుగా నిన్ను కూడా తీసుకెళ్తానో ఆలోచిస్తాను. వాడి జోలికి వెళ్తే ప్రాణం గాల్లో కలిసిపోతుంది. నా జోలికొచ్చినా అదే జరుగుతుంది. నీ కొడుకు చెప్పు, సైలెంట్ గా వచ్చి సరెండర్ అవ్వమని. లేదు అంటే వైలెంట్ గా ఎన్కౌంటర్ చేస్తాను. వాడు పాతాళంలో దాక్కున్న వదలను. మూవ్!
మా బాస్ కొడుకు విక్కీని అరెస్ట్ చేసి పర్మనెంట్ గా జైలుకి పంపాలని ఎవిడెన్స్ తీసుకుని కోర్టుకు వెళ్తున్నావా? నువ్వు వెళ్ళేది కోర్టుకి కాదు, వల్లకాటికి. రా తీసుకోరా, రా. ఎవిడెన్స్ డమాల్. She's fear, she's Sarah Jackson. She's power, she's fear, she's Sarah Jackson. Dance, 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 నీకు సైన్ లాంగ్వేజ్ వచ్చు కదా? వచ్చు మేడం. తన పేరేంటో కనుక్కో. నీ పేరేంటి? సరోజా. పెళ్ళయిందేమో అడుగు. నీకు పెళ్ళయిందా? అమ్మా, నన్ను పెళ్లి చేసుకోమని అడగట్లేదు, నీకు పెళ్ళయిందా? నీలకంఠం ఇంట్లో ఎన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తుందో కనుక్కో. నీలకంఠం ఇంట్లో నువ్వు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నావు? 20 సంవత్సరాలా? 20 సంవత్సరాలుగా చేస్తుందంట మేడం. ఓకే, నీలకంఠం ఇంట్లో జరిగే ప్రతి విషయం నీకు తెలిసే ఉంటుంది కదా. లాస్ట్ మంత్ 26వ తేదీన నీలకంఠం ఇంటికి శ్రీనివాస్ మూర్తి గారు తన కూతురు సౌందర్య ఆ ఇంటికి వచ్చారు కదా. వాళ్ళు ఏమయ్యారు? నేను డ్యూటీలో జాయిన్ అయినప్పుడు డిపార్ట్మెంట్ నాకు ఇచ్చిన గన్. నేను దీన్ని ఎప్పుడూ అసలు యూజే చేయలేదు. ఒకసారి ట్రై చేయనా? మేడం, నాకేం తెలియదు మేడం. ప్లీజ్ మేడం, నేనేం చేయలేదు మేడం. మోసం చేసింది మేడం, నన్ను వదిలేయండి మేడం, ప్లీజ్. విక్కీ, ఐశ్వర్య ఇద్దరు గుడికి వెళ్ళాలని ఇద్దరు కారులో వెళ్ళారు మేడం. కారు యాక్సిడెంట్ అయింది, ఐశ్వర్య చనిపోయారు. నేనే నా చేతులారా నేను ప్రాణంగా ప్రేమించిన భార్యని చంపేశాను మేడం. ఇది మేడం జరిగింది. ఇన్ని ఎంక్వైరీలు చేశాక కూడా శ్రీనివాస్ మూర్తి తన కూతురు సౌందర్య గురించి ఒక చిన్న క్లూ కూడా దొరకలేదేంటి? వాళ్ళు అసలు ఏమైనట్టు?
తెలుసా? She's the fear Jansi, Jansi, Jansi. She's the power Jansi. She's the terror Jansi. She's the fear Jansi, Jansi, వెల్కమ్ మిస్ ఝాన్సీ. ఝాన్సీ, ఏనుగు బురదలో ఇరుక్కున్నట్టు, పులి బోనులో చిక్కుకున్నట్టు నీకు నువ్వే వచ్చి ఇరుక్కున్నావు. ఏ ఝాన్సీ, ఈరోజు నిన్ను నీకున్న పోలీస్ పవర్ని ఫినిష్ చేసేస్తాను. రేయ్, కొట్టండిరా. ఈ నీలకంఠంతో పెట్టుకుంటే ఏమవుతుందో అందరికీ తెలియాలి. చంపేయండి దాన్ని.
Jansi. She's the power Jansi. She's the terror Jansi. She's the fear Jansi, Jansi, Jansi. Jansi. She's the power Jansi. She's the terror Jansi. She's the fear Jansi, Jansi, Jansi. She's the power Jansi. She's the terror Jansi. She's the fear Jansi, Jansi, Jansi. She's the power Jansi. She's the terror Jansi. She's the fear Jansi, Jansi, Jansi. She's the power Jansi. She's the terror Jansi. She's the fear Jansi, Jansi, Jansi. నీలకంఠం లాంటి భయంకరమైన మనుషులు గల్లీ గల్లీలోనే కాకుండా రాజకీయాల్లో కార్పొరేట్ ఆఫీసుల్లో కూడా ఉన్నారు. ప్రతి చోట నాలాంటి ఆఫీసర్ వచ్చి సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంట్లోనూ ప్రతి వీధిలోనూ ధైర్యవంతులు పుట్టాలి. చెడు గనక కంటపడితే ఉక్కుపాదంతో తొక్కేయాలి. మనకెలాంటి సంబంధం లేదు అని మనందరం ఊరుకుంటే గనక నీలకంఠం లాంటి వ్యక్తులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటారు. మనందరం ఒకటిగా నిలబడి పోరాడాలి. మన జాతీయ గీతం జనగణమనని మనందరం ఒక్కసారి గొంతెత్తి పాడాలి. సమాజంలో శాంతికి భంగం కలిగించే వారిని మనందరం ఒకటై మట్టు పెట్టాలి. ఇదే మన ధ్యేయం కావాలి, మన టార్గెట్ కావాలి. మీరందరూ నాకు సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.